Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, మీరు ఆల్రెడీ మన thumbnail చూసినట్టయితే అసలు మెయిన్ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్ తను సర్క్యులేట్ అవుతున్నారండి. తను చెప్పేది తను ఒక్కరికే కాదండి, ఎన్నో లక్షల మంది మన ఏపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి సంబంధించిన విషయం అండి. మాకు కూడా పాస్ట్ 2 days నుంచి ఎంతమంది అయితే స్టూడెంట్స్ మేము క్లియర్ చేసామని చెప్పారో అలా కాకుండా మేము సెలెక్ట్ కాలేదు సార్, ఎంతో కష్టపడ్డ రాలిన స్టూడెంట్స్ కాల్స్ కూడా వచ్చాయండి. మాకు చాలా నిజంగా అంటే చాలా చాలా బాధేసింది. దానికి సొల్యూషన్ ఒకటే అండి. ఆ సొల్యూషన్ గురించి మాట్లాడే ముందు మాకు స్టూడెంట్ చెప్పిన కొన్ని రీజన్స్ ఏంటో మేము చెప్తాము. మీకు కూడా రిలేట్ అయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎన్నో ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి. లైక్ పాస్ట్ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ని అడుగుతూ ఆర్ వాళ్ళు జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు. కాకపోతే పేపర్ ఎప్పుడైతే ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగారో, ప్రిపేర్ కాని దానిలో క్వశ్చన్స్ అడిగారో, వాళ్ళు ఒకేసారి డైలమాలో పడిపోయారండి ఎగ్జామ్ హాల్లో. అండ్ ఆల్సో కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్ మీరు చదవడానికి టైం సరిపోదని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చెప్పారండి. నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్న మాకే చాలా బాధేసింది. అయితే దాని సొల్యూషన్ వచ్చి ఏంటి అంటే, చాలా మంది ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారండి. మేము కూడా మా సైడ్ నుంచి విఐపిఎస్ అకాడమీ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏపీఎస్సి వాళ్ళు. ఏంటి అంటే, సార్ 1:50లో 45,000 స్టూడెంట్స్ బదులు 1:100 అంటే డబల్ నెంబర్ని తీసుకోండి సార్. సో దట్ ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే సరిగ్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. వి విష్ ఆ 1:100 అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఎస్ అండి. సో చాలా మందికి బేసిక్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మెటీరియల్ అండి. ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే, కొత్తగా మనకి చాలా మంది స్టూడెంట్స్ ఏం చెప్పారు అంటే, సార్ ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే బయట మార్కెట్లో బుక్స్ వచ్చినాయని చెప్పేసి మేము ఆ బుక్స్ మీదే డిపెండ్ అయ్యాం సార్. ఆ బుక్స్లో నుంచి అసలు క్వశ్చన్స్ రాలేదు. మేము పెట్టిన ఎఫర్ట్స్, మేము పెట్టిన టైంకి చాలా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు సిటీస్కి వచ్చి ఇక్కడ సిటీస్లో హాస్టల్స్ అలా ఉండి, లేకపోతే పెద్ద పెద్ద అకాడమీస్‌లో జాయిన్ అయితే వాళ్ళకేమన్నా ఒక అవగాహన ఉండొచ్చేమో. ఇప్పుడు చాలా మంది సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. లేదా ఎవరన్నా సీనియర్స్ లేదా అంతకుముందున్న మెంటర్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ చాలా మంది చేసిన మిస్టేక్ ఇదే అండి. కొత్త కొత్త బుక్స్‌ని నమ్మడము. ఒక బుక్ అసలు మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు అంటే, అసలు దాని ఆథర్ ఎవరు అనేది కనుక్కోకుండా తీసుకుంటున్నారండి పుస్తకాలు. సో, ముందు ఆ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళు అనాలన్నమాట. వాళ్ళకి బుద్ధి లేదిక్కడ. ఎవరో అసలు క్రెడిబిలిటీ లేని పర్సన్స్ యొక్క బుక్స్ కూడా మార్కెట్‌లో వస్తున్నాయి. మీరు దయచేసి ఎప్పుడు కూడా అలాంటి బుక్స్ మీద డిపెండ్ అవ్వకండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, మీరు యూపీఎస్‌సి లాంటి బుక్స్ ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాటి మీద డిపెండ్ అవ్వండి. అండ్ అలాగే ఎన్‌సీఈఆర్‌టీస్ మీద డిపెండ్ అవ్వండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మీకు తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయండి. అవి చాలా అథెంటిక్ బుక్స్ ఉంటాయి. అవి లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ కాలేజ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. మీరు ఇష్టం వచ్చిన బుక్స్ మీద డిపెండ్ అయితే మార్క్స్ అనేది ఇలానే వస్తాయన్నమాట. బికాస్ ఇక్కడ మీరు చదవలేదని కాదు. మీరందరూ ఎఫర్ట్స్ పెట్టారు. మీరందరూ మీ టైం ఇన్వెస్ట్ చేశారు. బట్ మీకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేవి చాలా టఫ్‌గా అడిగారు. సో, ఇక్కడ మీరు ఇబ్బంది పడ్డారన్నమాట. సో, మన అకాడమీ తరపున మనం కూడా 1:100 రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ 1:100 ఒకవేళ గవర్నమెంట్ పాజిటివ్‌గా రియాక్ట్ ఇస్తే అట్‌లీస్ట్ దాని తర్వాత మీరు చాలా ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి అప్పుడు. సో కమింగ్ 10 daysలో కమిషన్ వాళ్ళు అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారండి. ఆ మీటింగ్ లో ఈ 1:100 గురించి డిస్కస్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది నేనన్నమాట కాదు, మన పరిగే సుధీర్ గారే ట్విట్టర్ లో చెప్పారనమాట. ఎవరో స్టూడెంట్ అడిగితే చెప్పారు. అండ్ ఆల్సో దీని గురించి చాలా మంది ఫైట్ చేస్తారండి. చాలా మంది స్టూడెంట్స్ ఎన్జిఓ కానీ, నిరుద్యోగ సమితి వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తారు. అండ్ ఇది జెన్యున్ కాజ్ కూడా. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన స్టూడెంట్ కి తను కష్టపడ్డందుకు కనీసం ఒక యావరేజ్ మార్క్స్ వచ్చినా హ్యాపీ అవుతారు తప్ప, కొన్ని తెలిసిన క్వశ్చన్స్ పెట్టి తెలియని క్వశ్చన్లు పెట్టడం వల్ల మైనస్లోకి వెళ్ళిపోయి ఆ మైనస్ మార్క్స్ వల్ల ఇంకెక్కువ బాధ అయిందండి. సో మీలో ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళకి కనుక మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన ఆర్ మీకు ఇట్లా జరిగింది అనుకుంటే మీరు కమెంట్ చేయండి మీ యొక్క ఇష్యూ ఏంటనేది. సో దట్ మనం కూడా ఇట్లాంటి వీడియోస్ చేయండి అంటే గవర్నమెంట్ వరకు ఆర్ కమిషన్ వరకు కూడా మన వాయిస్ తీసుకెళ్తే ఖచ్చితంగా చేంజ్ చేసే అవకాశం ఉంటుందండి. మేము కూడా వీడియో చేయడానికి రీజన్ అదే. అట్లీస్ట్ గవర్నమెంట్ మన వీడియో చూసినా ఆర్ వాళ్ళ కంట్లో పడింది అనుకోండి, అట్లీస్ట్ చేంజ్ చేస్తే కంపల్సరీ స్టూడెంట్స్ కి జస్టిస్ అనేది జరగడం కోసమే ఈ వీడియో అండి. మాకైతే రియల్ చెప్పంటే చాలా అన్హ్యాపీగా ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా అనడము, ఎక్కడ ఏ ఏ గ్రూప్ 2 వీడియో మీద చూసినా సరే స్టూడెంట్స్ కామెంట్ చూస్తే మాకు నిజంగా బాధ అవుతుంది. ఎందుకంటే
మన ఫ్యామిలీలో వాళ్ళు జరిగితే ఎలా ఉందో అలా అనిపిస్తుంది అనమాట. అరే ఇన్నేళ్ళు కష్టపడ్డారు, అన్ని త్యాగాలు చేశారు, అన్ని సాక్రిఫైస్ చేశారు, తిని తినక ఈ లాస్ట్ 2 డేస్ నాకు తెలిసి సరిగ్గా అన్నం కూడా తిని ఉండరు, నాకు తెలిసి నిద్ర కూడా పోయి ఉండరు ఈ రిజల్ట్ వల్ల. సో అందుకే ఈ వీడియో చేస్తున్నామండి. సో ఎవరైతే దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటారో కింద కామెంట్ చేయండి, మీ యొక్క ఇష్యూ తెలపండి, సో దట్ హైయర్ అథారిటీస్ కి మన వాయిస్ అనేది తెలుస్తుంది. యెస్. సో దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు క్లియర్ చేసిన వాళ్ళకి అండ్ క్లియర్ చేయనటువంటి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ వాళ్ళు వెళ్ళిన దారి వేరే ఉంది. వీళ్ళు వెళ్ళిన దారి వేరే ఉందన్నమాట. చిన్న చేంజ్ వల్ల కొంతమంది క్లియర్ చేశారు. చాలా మంది క్లియర్ చేయలేకపోయారన్నమాట. ఎవరిని చూసినా పాపం మార్క్స్ అనేది 50-20, 25-30 లోపే వస్తుంది. సో ఏపీపీఎస్సీ కూడా కొద్దిగా మా రిక్వెస్ట్‌ని కూడా తీసుకొని 1:100 ఒకవేళ మీకు అవకాశం ఉండి చేస్తే గనుక చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ దాంట్లో నుంచి సీరియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు మనకి ర్యాంకర్స్‌గా బయటకొస్తారు. అండ్ పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తే గనుక వాళ్ళకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ పిల్లల్ని అయితే ఏమనకండి. వాళ్ళు నిజంగా కష్టపడ్డారు, సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టారు. పేపర్ మాత్రం చాలా ర్యాండమ్‌గా, డైనమిక్‌గా అండ్ లెంతీగా రావడం వల్లే సాల్వ్ చేయలేకపోయారు. ఎందుకంటే అందరూ కూడా టాలెంటెడే అండి. ఎవరికి కూడా నాలెడ్జ్ అనేది అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఎగ్జామ్ హాల్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ గాని, ఆ పేపర్ ఫస్ట్ టైమ్ అలా చూసేసరికి షాక్ అయ్యారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ అయితే అంతకుముందు లేని సబ్జెక్ట్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు కదా! అది అందరికీ ఫస్ట్ టైమే. అండ్ స్టాండర్డ్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్‌కెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. సో దయచేసి మీ పిల్లల్ని అయితే ఏమనకండి. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ గాని, ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే మీరిచ్చే ఎంకరేజ్‌మెంటే వాళ్ళకొక స్ట్రాంగ్‌గా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తదండి. మీరు గనక ఏంటి తెచ్చుకోలేకపోయావు గ్రూప్ 2 వేరే వాళ్ళు తెచ్చుకున్నారంటే గనక వాళ్ళు నిజంగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. నిజంగా మీకు అలాంటియేమైనా అనిపించినా, మీకు డిప్రెషన్ అనిపించినా ఆర్ మీకు బాధ అయితే ఏమన్నా సరే కామెంట్ చేయండి ఆర్ మన అడ్మిన్ టీమ్‌కి మీరు కాల్ చేయండి. వి ఆర్ ఆల్‌వేస్ దేర్ విత్ యూ. యెస్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ బాగా ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకుందాం అని చెప్పేసి మాకు కూడా కాల్ చేశారండి. దయచేసి అలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ ఏమి తీసుకోకండి. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఓకేనా? మీరు ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ ఎఫర్ట్స్ పెట్టండి అంతే. రిజల్ట్ గురించి పక్కన పెట్టేస్తే మన ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి. ఒకవేళ ఇది కాకపోతే ఇంకొక జాబ్ మన కోసం బెటర్ జాబ్ వెయిట్ చేస్తుందని అనుకోవాలి. దానికోసం ప్రిపరేషన్ చేయాలి గానీ, ఒక జాబ్ కోసమే నా లైఫ్ అనేది నేను సాక్రిఫైస్ చేస్తా అని మాత్రం అనుకోకండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ బ్యూటిఫుల్ జాబ్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి ఐ థింక్ వరంగల్ నుంచి ఒక పర్సన్ అండి. తెలంగాణలో వరంగల్ నుంచి ఒక పర్సన్ ఎస్ఐకి ప్రిపేర్ అవుదాం అనుకుంటాడు. సో అతను ఎస్ఐ క్వాలిఫై అవ్వడనమాట. ఎస్ఐ క్వాలిఫై అవ్వకపోతే ఏం చేస్తాడంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతే ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడనమాట. సో అతని స్టోరీ కూడా మనకి చాలా ఆర్టికల్స్‌లో ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. అది నాకు దొరికితే. కింద ఒకవేళ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. యెస్ అండి. మనకి ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్, టీచర్స్ ఒక మాట చెప్తారు. అదేంటంటే చదివిన నాలెడ్జ్ ఎటు పోదని. దానికి ఎగ్జాంపుల్ అదే. ఈవెన్ రీసెంట్‌గా కొన్ని మూవీస్ కూడా వచ్చాయని 12థ్ ఫెయిల్ లాంటి మూవీ కూడా ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి కూడా లాస్ట్ ఫైనల్‌గా సక్సెస్ అయ్యారంటే మీరు దాన్ని వదిలిపెట్టొద్దన్నమాట. మీరు ఏదైతే చదివిన టెక్స్ట్ బుక్ గాని, మీరు చదివిన నోట్ బుక్ గాని, మీ క్లాసెస్ గాని అవి మీతో పాటే ఉంచుకోండి. ఒక ఫ్యూ డేస్ డిప్రెషన్ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఇది కామన్ అండి. అండ్ అందుకే అంటున్నాం కదా! మేమేమి మిమ్మల్ని ఊరికే కన్సోల్ చేయడానికి చెప్పట్లేదు. మేము కూడా మా సైడ్ నుంచి ఈ 1:100 రేషియోకే సపోర్ట్ చేస్తున్నాం. అండ్ మాక్సిమం పీపుల్ మెయిన్స్‌కెళ్తేనే మాకు కూడా చాలా చూడడానికి హ్యాపీగా ఉంటది. అరే! పిల్లలు ఇంత కష్టపడ్డారు. అట్‌లీస్ట్ మెయిన్స్ రాస్తున్నారని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి స్టూడెంట్స్‌ని చూసినప్పుడే మాకు బాధ అనిపిస్తదండి. అండ్ ఐ థింక్ 1:100కి అయితే మనందరం సపోర్ట్ చేద్దాం. కింద అందరూ కూడా కామెంట్ చేయండి 1:100 అని చెప్పేసి. ఐ థింక్ 100% దిస్ విల్ హ్యాపెన్. యెస్. సో ఒకవేళ 1:100 తీసుకుంటే గనుక మీరు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి ఈసారి మెయిన్స్‌కి. అండ్ మీకు ఇది ఒక సెకండ్ అవకాశం అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఏదో పోయింది అనుకుందాం. సెకండ్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే దాంట్లో నుంచి గుర్తుపెట్టుకోండి సీరియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తక్కువ పెట్టుకోకుండా యూపీఎస్సీ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. డెఫినైట్‌లీ మీకు ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే క్వాలిఫై అవ్వకుండా ఉంటారో ఇప్పుడు చూడండి మనకున్న పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ 900 పోస్టులు అనుకుందాము. 900 పోస్టులకి ఒక 4,00,000 మెంబర్స్ మనకి పోటీ పడ్డారనుకుందాం. మరి మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? సో మీరు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ బ్యాకప్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే సిమిలర్ ప్యాటర్న్‌లో ఉన్న ఎగ్జామ్స్ ఏంటి? నేను గ్రూప్ 1 రాయగలనా? లేదా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వగలనా? ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ యొక్క పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో అడుగుతున్నారు కాబట్టి, ఒకసారి యూపీఎస్సీకి మీరు ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నారనుకోండి. దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఇమ్మీడియేట్ బ్యాకప్ ప్లాన్ చేసుకోండి. ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకోకండి. వి ఆర్ ఆల్వేస్ విత్ యూ అండ్ విల్ ఆల్వేస్ సపోర్ట్ అవర్ గ్రూప్ 2 స్టూడెంట్స్ అన్నమాట. యెస్ అండి. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ జై హింద్.